అయినా నేను వదిలిపెట్టను. మళ్ళీ వస్తుంది. ఈసారి మిస్ అవ్వకుండా పట్టుకుంటాను. సరే తులసి, నాకు కొంచెం పనుంది, నేను వెళ్ళొస్తాను. తులసి, ఈ అమ్మాయి ఫోటో ఇక్కడుందేంటి? ఏ తులసి, ఈ అమ్మాయి నీకెలా తెలుసు? ఎలా తెలుసేంటి? ఇదే నా నీల. నీలా? ఇది నీల ఫోటోనా? అంటే మనం వెతుకుతున్న నీలనే నేను కాపాడాను. నీలని కాపాడావా? అవును తులసి, ఆ జెన్నీ వెంటబడుతుంటే యాక్సిడెంట్ అయిందన్నానే, నీలనే. మరి నీలెక్కడా? బయట కార్లో ఉంది. బయట కార్లో ఉందా? ఎక్కడ మైథిలి? ఇక్కడ కార్లో ఉండాలి, నాకు అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? నీలా, నీలా! ఏంటి తులసి నువ్వు చెప్పేది? నిజమా? ఇంటి ముందు వరకు వచ్చిన నీలని నువ్వు కలుసుకోలేకపోవడం ఏంటి? అది నా దురదృష్టం సుమతి. నీల కోసం ప్రయత్నిస్తున్న మైథిలికి నీల కనిపించింది. ఆ రౌడీల నుంచి తప్పించి తన కారులో ఇక్కడికి తీసుకొచ్చింది. నన్ను పలకరించిపోవాలని వచ్చిన మైథిలి నీలని మాత్రం తన కారులోనే బయటే ఉంచింది. అంటే మైథిలికి నీల తెలీదా? తెలుసుంటే ఈరోజు నా కూతుర్ని నేను కలుసుకోగలిగేదాన్ని. మేం మాట్లాడుతున్నంతసేపు నీల బయటే కారులో ఉంది సుమతి. అక్కడ కూడా నా బ్యాడ్ లక్ చూడు. నా కూతురు బయటే ఉంది అని తెలిసి నేను బయటకు వెళ్లే లోపు నీల కనిపించలేదు. అంతలోనే ఏమై ఉంటుంది తులసి? అదే అర్థం కావట్లేదు. దీనంతటికీ కారణం నీలని మైథిలి ఇంతవరకు చూడకపోవడమేగా? అవును సుమతి. మైథిలికి ముందే ఈ ఫోటో చూపించుంటే ఈరోజు ఇలా జరిగేది కాదు. మనిషిని తెలియకుండా వెతికితే ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి తులసి. ఓ పని చేస్తే, కనిపించట్లేదని పేపర్లో యాడ్ ఇస్తే అది చూసి ఎవరైనా నీకు హెల్ప్ చేస్తారుగా? అలా చెయ్యలేక కాదు సుమతి. అలాంటి ప్రయత్నం చేస్తే ఆ జేడీ ఎంతకైనా తెగిస్తాడు. వాడికి తెలియకుండా వాడి నుంచి నా కూతుర్ని కాపాడుకోవాలి. నా కూతుర్ని నేను కలవబోతున్నాను అని ముందే వాడికి తెలిస్తే ఆ జేడీ నీల ప్రాణాలకే ఆపద కలిగిస్తాడు. ఇదేంటి తులసి, ఎన్నాళ్ళిలా? నీలే ఇదే ఊర్లో నాకు దగ్గరగా ఆ జేడీ దగ్గర ఉందని తెలుసు.
కానీ తన గురించి తెలుసుకోలేకపోతున్నాను. నా కూతుర్ని కలుసుకునే అవకాశం మిస్ అయ్యాను. బాధపడకు తులసి, నీళ్ళని నువ్వు తప్పకుండా కలుస్తావు. ఊరుకో. నువ్వు ఇలా నిరాశపడితే ఎలా? ఇంత దూరం నువ్వు వచ్చింది నీళ్ళ కోసమే కదా. వచ్చాను. ఏం సాధించాను? నా కూతురు ఎక్కడో కష్టపడుతుంటే ఏమీ చేయలేక చేతకందంలో చూస్తూ ఊరుకున్నాను. ఎక్కడ ఊరుకున్నావు తులసి? నీ ప్రయత్నం నువ్వు చేస్తూనే ఉన్నావు కదా. తప్పులు చేయడానికి ఆ జేడి అలవాటు పడ్డాడు కాబట్టి నీకన్నా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు, అంతే. వాడి తప్పుకి తలంచి బ్రతకలేకే అంత దూరంగా వెళ్ళిపోయాను. ఈరోజు నా కూతుర్ని అడ్డు పెట్టుకుని అటు నీలని ఇటు నన్ను ఇద్దరినీ బాధ పెడుతున్నాడు. ఇలా దురదృష్టం నా వెంటపడి తరుగుతూ ఉంటే నీలని కలిసేదెప్పుడు, వాడ్నించి కాపాడుకునేదెప్పుడు? తులసి, గెలుపు ఎవరి బంధువు కాదు. నువ్విలా అధైర్యపడకు. జేడీ నీళ్ళని కనిపించకుండా చేసినంత మాత్రాన అతను గెలిచినట్టు కాదు తులసి. నువ్వేం దిగులు పడకు. ఏదో రోజు నీళ్ళని నువ్వు తప్పకుండా కలుస్తావు. ఆ రోజు ఎప్పుడొస్తుందో సుమతి? అప్పటి వరకు నీలవాడి దగ్గర ఇలా కష్టాలు పడాల్సిందేగా. నీల ఎక్కడుందో, ఎలా ఉందో? మేడం, మీకు ముందే చెప్పాం, మీ ఇష్టం వచ్చినట్టు తిరగద్దు, వాళ్ళని వీళ్ళని కలవద్దు అని. నేనేం కావాలని కలవలేదు, అనుకోకుండా కలవాల్సి వచ్చింది. ఏ ఇన్ని తెలిసిన మీకు అది తెలియలేదా? అసలు మీరు ఆవిడ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? నా పాటికి నేను వస్తుంటే వాళ్ళెవరూ వెంటపడ్డారు. నన్ను బెదిరించడానికి వచ్చే మీరు నన్ను కాపాడడానికి మాత్రం రారు. సమయానికి ఆ అమ్మాయి వచ్చి నన్ను కాపాడింది. దెబ్బలు తగిలాయని వద్దన్నా వినకుండా వాళ్ళింటికి తీసుకెళ్లి కట్లు కట్టింది. మేడం, ఎవరు రమ్మన్నా మీరు వెళ్ళకూడదు. స్వేచ్ఛగా మీరు ఎక్కడ కావాలన్నా తిరగండి, మేము అడ్డు చెప్పం. కానీ ఇలా వాళ్లతో వీళ్లతో మాట్లాడటం, ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళటం, అలాంటివి చేస్తే మీకే నష్టం. రేయ్, కష్టంలో ఉన్నప్పుడు కాపాడడం చేత కాదు, కానీ బెదిరింపులకు మాత్రం తక్కువ కాదు. మేడం, చెప్పండి మేడం. ఎరా దొరికిందా? దొరికింది మేడం. మైథిల్నేం ఇబ్బంది పెట్టలేదుగా? లేదు మేడం. మళ్ళీ ఇలాంటి పొరపాటు జరిగిందంటే నేను క్షమించను, అర్థమైందా? లేదు మేడం. మనల్ని తప్పించుకుని ఎక్కడికి పోలేదని ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. అర్థమైతే తనకే ప్రమాదం లేదు, లేదంటే ప్రతి క్షణం ప్రమాదమే. జాగ్రత్త. అలాగే మేడం. మేడం, నీ మేడమే కదా, నేను మాట్లాడతా. నువ్వు మేడం మేడం మర్యాదగా వదలండి. నేను మాట్లాడతానని చెప్తున్నాను కదా. ఆ రాక్షసుతో నేను మాట్లాడాలి. ఇవ్వు ఇవ్వు. పర్మిషన్ లేకుండా మా మేడం ఎవరితోనూ మాట్లాడదు. వదలండి. ఇవ్వు అంటే ఎవరే నువ్వు? మమ్మల్ని ఎందుకు ఇలా వేధిస్తున్నావు? మా కోసం ఎంతమంది ప్రాణాలు తీసుకుంటున్నావు? అసలు నువ్వు మనిషివేనా? మాట్లాడవేంటి? మాట్లాడే రాక్షసి, మాట్లాడు. మాట్లాడే. మేడం మేడం పోనివ్వండి ప్లీజ్. మేడం రే, ఫోన్ లాక్కున్నంత మాత్రాన దాన్ని నా నుంచి కాపాడలేవు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఏదో ఒక రోజు అది నా కంటికి కనిపించకపోతుందా?
అప్పుడు చెప్తాన్రా, అప్పుడు చెప్తాను దాని సంగతి. మేడం గురించి తక్కువగా మాట్లాడకండి మేడం. ఏయ్, ఎవరా మేడం? ఎవరికి మేడం? దాని కింద బతుకుతున్నారు కాబట్టి మీకది మేడం కావచ్చు, నాకు కాదు. మమ్మల్ని ఇలా బాధ పెట్టిన దాన్ని నేను వదలను, దాన్ని నేను వదలను. పాపం బాగా అలసిపోయినట్టున్నారు. గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి మేడం. నీలా, ఏంటి ఇది? ఏమైంది? ఆ దెబ్బలేంటి? నాకేం కాలేదురా, మరో ప్రయత్నం చేశాను. దేవుడి దయ వల్ల ఎవరికేం ప్రమాదం జరగలేదు, కానీ నాకే చిన్న దెబ్బలు తగిలాయి. ఏం కాలేదంటావు ఏంటి? చేతిగా దెబ్బలు కనిపిస్తున్నాయి కదా, అసలు ఏమైంది? ఇలా చెప్పు. ఎందుకు నీలా నీకు ఈ కట్టాలు? వాళ్ళ దగ్గర డబ్బుంది, మనుషుల ప్రాణాలని సునాయాసంగా తీయగల రాక్షసత్వం ఉంది. వాళ్ళని మనం ఏం చేయలేమని చెప్తే నువ్వు నా మాట విన్నావా? చూడు ఎలా జరిగిందో. రే బాలు, ఏం చేయలేమని ఊరుకుంటే మనం ఇలా బాధపడుతూనే ఉండాలిరా. మనల్ని బయట నుంచి వచ్చి ఎవరు కాపాడలేరని అర్థమైంది కదా. మనల్ని మనమే కాపాడుకోవాలిరా, మనమే కాపాడుకోవాలి. ఏం చేస్తావు నీలా? ఎట్టా చేస్తావు చెప్పు. ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడల్లా ఇదిగో ఇట్టాగే ఏదో ఒకటి జరుగుతుంది. ఎప్పుడు ఎవరో ఒకళ్ళ ఎత్తురు కళ్ళ చూడటం తప్ప మనం మాత్రం బయటపడలేకపోతున్నాం. లేదురా, దాన్ని మాత్రం నేను వదలను. మనల్ని ఇంతగా బాధ పెట్టిన దాన్ని ఏదో ఒకటి చేసిందాకా నేను నిద్రపోనురా. ఆమె గురించి వదిలే నీలా. బయట తిరిగే అవకాశం నీకు ఇచ్చారు కదా, నువ్వన్నా వీళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపో. వెళ్ళిపో నీలా. బాలు, నేనలా చేస్తే నీ ప్రాణాలు తీస్తారా? సంపని నీలా, చచ్చిపోతా. నేను పోతే ఏమైంది? నువ్వన్నా ఈ బాధలు లేకుండా సంతోషంగా ఉంటావు కానీ ఇలా. రే బాలు, ఏం మాట్లాడుతున్నావురా? నేను చంపుకోవడానికి ఏంట్రా ఇంత దూరం వచ్చింది? అది కాదు నీలా, నా గురించి నువ్వు ఆలోచించుకో. నువ్వు వెళ్ళిపో నీలా, వెళ్ళిపో. ఈ రాక్షసులకి దూరంగా వెళ్ళిపో. ఇక్కడే ఉండి ఇద్దరం సచ్చే కంటే ఒక్కరు అన్నా బాగుంటావు నీలా. నీ సంతోషం నా బతుకనుకున్నా. నా చావు నీ సంతోషానికి ఉపయోగపడితే
అది నాకు సంతోషమే నీలా. నీకోసం సంతోషంగా చచ్చిపోతాను నీలా. బాలు బాలు రే, ఊరు ఊరు నన్ను వద్దనుకున్నా నేను కావాలి, నా సంతోషం చూడాలని నా వెంట వచ్చేసావు. నా వల్ల ఎన్ని బాధలు పడుతున్నావు నువ్వు, ఆ బాధలన్నీ సంతోషంగా భరిస్తూ ఉన్నావు. రే, అలాంటి నిన్ను వదిలేసి నేనెలా వెళ్తానురా? చూడు, ఈరోజు కష్టంలో కలిసి ఉన్నావు, రేపు రేపు సంతోషంలో కూడా కలిసే ఉండాలిరా. రేపు సంతోషం చూద్దామన్న ఆశ లేదు నీలా. అందుకే చెప్తున్నా, నువ్వన్నా బయటపడి నీలా. రే బాలు, లేదురా, కష్టం సుఖం ఏదైనా సరే మనిద్దరిదే. నిన్ను కష్టాలు వదిలేసి నేను సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్ళలేనురా. ఏదైనా సరే ఇద్దరం భరిద్దాం, ఇద్దరం చావాలని రాసుంటే కలిసే చేద్దాం. బయట పడగలిగితే ఇద్దరం కలిసి బయటపడదాంరా. అంతేగాని నేనొక్కదాన్ని వెళ్ళే అవకాశం వచ్చినా నేను వెళ్ళనురా. నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్ళనురా. అది కాదు నీలా. బాబు, నువ్వింకేం మాట్లాడుకో, చెప్పింది చెయ్యి. నేను చెప్పినట్టు విను. నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పింది విను. మైథిలి, ఏంటి పాని? నీకు సర్ప్రైజ్. హ్యాపీగా లేదా? హ్యాపీయా? ఎందుకు? నీకు నచ్చిన గిఫ్ట్ సర్ప్రైజ్గా ఇచ్చాను కదా. ఏమీ చెప్పకుండా తెచ్చిస్తే అది సర్ప్రైజ్ అవుతుంది. ముందే చెప్పి తెచ్చిస్తే అది సర్ప్రైజ్ కాదు. అయినా నీకు నచ్చిన గిఫ్ట్ తెచ్చానుగా. ఊహించకుండా ఇవ్వటం గిఫ్ట్ పాని. అది థ్రిల్ ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఇలా ముందే చెప్పేసి తెచ్చిస్తే ఏం సంతోషం ఉంటుంది చెప్పు? నువ్వు కొన్నావని తెలుసు, తీసుకొస్తావని తెలుసు, ఇలా ఇస్తావని తెలుసు. అందులో ఏముంది? ఇంకేం కావాలి? ప్రతి భార్య భర్త నుంచి కోరుకునేది చాలా చిన్న చిన్న కోరికలే, కానీ అవి ఊహించకుండా అందాలి అని కోరుకుంటుంది. నీ బర్త్డేకి ఇది నా గిఫ్ట్ అని 12 ఒక శారీ తెచ్చిస్తే ఆ భార్య ఎంత సంతోషపడుతుందో తెలుసా? పండగకి నీకోసం కొన్నానని చెప్పి ఒక జత కమ్మెలు ఉదయాన్నే స్నానం చేసి దేవుడి హారతితో ఎదురొచ్చిన భార్యకిస్తే ఆ భార్య మనసు ఎంత సంతోషపడుతుందో తెలుసా? నీ వైఫ్గా నేనలాంటి చిన్న చిన్న కోరికలు కోరుకుంటున్నాను. తప్పులేదుగా? నాకు అలా ఉండడం తెలియదు. తెలియాలి పాని. గిఫ్ట్ తేవటం తెలియటం కాదు, ఆ గిఫ్ట్ ఇచ్చే విధానం కూడా తెలియాలి. గిఫ్ట్ అంటే గుర్తుంచుకునేది, 10 కాలాల పాటు దాచుకునేది. ఇచ్చిన వస్తువు ఎలాగో గుర్తుంటుంది, ఇచ్చే విధానం మనసులో గుర్తుండిపోవాలి. చూడు మైథిలి, నాకు నేనుగా బ్రతకడమే తెలుసు.
ఈరోజు కొత్తగా తెలియనివి అలవాటు చేసుకోలేను. నీకోసం నేను కొన్ని మార్చుకున్నప్పుడు నా కోసం నువ్వు కొన్ని మార్చుకోలేవా? అదే వద్దంటున్నాను. నీకు నచ్చినట్టు నువ్వు బతకాలి, నాకు నచ్చినట్టు నేను బతకాలి. అందులో ఒరిజినాలిటీ ఉంటుంది. మార్పు కోరుకోవడం అంటే నేర్చుకోవడం. అది ఆర్టిఫిషియల్గా ఉంటుంది. నాకు ఇలా బతకడమే తెలుసు. నన్ను మార్చాలని నువ్వు ట్రై చేయొద్దు. నువ్వు నా కోసం మారాలని ట్రై చేయొద్దు. ఓకేనా?